జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం దగ్గర త్రివేణి సంగమంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 1 వరకు పుష్కరాలు కొనసాగుతాయి. ఇందుకోసం 200 కోట్ల రూపాయలతో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం దగ్గర అంతర్వాహినిగా ఉన్న సరస్వతి నదికి అంత్య పుష్కరాలు జరుగుతున్నాయి. కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆశీస్సులతో ఈ పుష్కరాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు సౌకర్యాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు మంజూరు చేసిందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈసారి పుష్కరాలకు సుమారు 30 లక్షల మంది యాత్రికులు తరలి రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. భక్తుల రద్దీతో ఏర్పడే ట్రాఫిక్ జామ్, తాగునీరు, వసతి, రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పుష్కర ఘాట్ల నిర్మాణం, అంతర్గత రోడ్లు ఇప్పటికే పూర్తి కాగా ప్రధాన రోడ్లకు మరమ్మతు పనులు తుదిదశకు చేరుకున్నాయి. పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం వద్దని ఉన్నతాధికారులు ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. 12 రోజుల పాటు జరిగే పుష్కరాల కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు పార్కింగ్ స్థలాలు, దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు, ఇతరత్రా సదుపాయాలపై ఫోకస్ పెట్టారు. పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపట్టారు. 150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటన్నింటికీ అనుసంధానంగా స్థానికంగా ఉన్న కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఆధునిక టెక్నాలజీతో 4 డ్రోన్లను కూడా వినియోగించనున్నారు. వీటి సహాయంతో నిరంతరం భక్తుల రద్దీ, ట్రాఫిక్ పరిస్థితులను పర్యవేక్షిస్తారు. సరస్వతి నదికి హారతి కార్యక్రమం అనేది ఉంటుంది. గతంలో మనం చేశాము కాశీ పండితుల నుంచి. సో ఈసారి కూడా మనకి 12 రోజుల పాటు హారతి కార్యక్రమం, తదనంతరం తెప్పోత్సవం ఈసారి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దేవాలయం లోపల 12 రోజుల పాటు 12 రకాల హోమాలు, అంటే ప్రత్యేకంగా ప్రతిరోజు ఒక్కొక్క హోమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఈ వేసవికాలం దృష్టిలో పెట్టుకొని యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. ఇందులో భాగంగా దేవాలయం చుట్టుపక్కల కానీ, గోదావరి ఘాట్ వద్ద కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిర్లు, టెంట్లు, షామియానాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే తాత్కాలిక మరుగుదొడ్లు, తాత్కాలిక బస్టాండ్లు, తాత్కాలిక పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ 12 రోజుల పాటు కూడా తెప్పోత్సవం, అలాగే కాశీ పండితుల చేత సాయంత్రం 6:30 నుండి 8:30 గంటల వరకు నదీహారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 12 రోజుల పాటు వివిధ కామ్యాత్రాలకు హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ పుష్కర స్నానం ఆచరించి అందరూ కూడా పుణ్యత కావడానికి కాళేశ్వరం క్షేత్రం వచ్చేసి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించుకొని కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించి పుణ్యత కాగలరు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం 10 మంది జోనల్ అధికారులు, 38 మంది సెక్టార్ అధికారులు, 99 మంది సూపర్వైజర్లను నియమించారు. 200 తాత్కాలిక వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యే భక్తుల కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాళేశ్వరంలో 10 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు 20 పడకల సామర్థ్యంతో 2 ఆసుపత్రులను సిద్ధం చేశారు. నదిలో స్నానం చేస్తూ ప్రమాదాల బారిన పడిన వారిని కాపాడేందుకు 2 రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ 2 టీంలు గోదావరి నదిపై 24 గంటలు పర్యవేక్షిస్తాయి. అందులో 40 మంది సభ్యులుంటారు. బసెస్ కూడా ప్లాన్ చేశాం. సో భక్తులు ఒకసారి పార్క్ చేసిన తర్వాత డైరెక్ట్ షటిల్ బసెస్ లో మీరు ఇక్కడ డైరెక్ట్లీ సరస్వతి ఘాట్ లో రావచ్చు. అండ్ దెన్ సిమిలర్లీ షటిల్ బసెస్ నుంచి మీ పార్కింగ్ ప్లేస్ లో కూడా మీరు ఆ బస్ లో మీరు వెళ్ళొచ్చు. 12 days లో ప్రతిరోజు మన కాళేశ్వరం టెంపుల్లో ఒక కళ్యాణ మండపంలో ఒక ప్రతి డే హోమం కూడా ఉంటుంది. అండ్ ఎవ్రీ డే మన సరస్వతి ఘాట్ లో కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఈవినింగ్ లో మనం ప్లాన్ చేసాం. ప్రతిరోజు తెప్పోత్సవం కూడా చేస్తున్నా. అండ్ దెన్ టెంట్ సిటీ కూడా ఈసారి మనం ప్లాన్ చేసాం. సో టెంట్ సిటీ కూడా అందరు భక్తులు ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ స్టే చేసి దే కెన్ హోలీ ఎన్వైరన్మెంట్ లో దే కెన్ హ్యావ్ రిలాక్సేషన్. ఈసారి మనం ఒక మ్యూజియం కన్స్ట్రక్షన్ చేసాం. అది కూడా మనం ఈ పుష్కరాలలో ఇనాగ్రేట్ చేస్తాం. సో మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా మనం అన్ని అరేంజ్మెంట్స్ తయారైంది. అందరు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. పుష్కరాలు జరిగినన్ని రోజులు గోదావరి హారతి ఉంటుందని ఆమె వివరించారు. దీనికి గాను ప్రభుత్వం నుండి 30 కోట్ల రూపాయలు కూడా
మరి ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. అక్కడ పనులన్నీ కూడా పూర్తి చేసి అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వామిగారు ఒకరోజు చేసిపోతే మరి రోజు ఒక స్వామిగారు అంటే ఒక్కొక్క పీఠాధిపతులను కూడా మరి ఈ 10 రోజుల కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని కూడా పిలిచి మరి వారి ద్వారానే మొదటి స్నానము మొదలు పెట్టడం జరుగుతుంది. అవే కాకుండా సాయంత్రం పూట మరి గంగా హారతి అనేది కూడా రోజు ఇవ్వడం జరుగుతుంది. గోదావరి హారతి, ఇప్పుడు మనం గోదావరి పక్కన ఉన్నాం కాబట్టి ఆ హారతితో పాటు ఆ హారతి అయిపోయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ 10 రోజులు కూడా మరి నిర్వహించబడతాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ మరి అదేవిధంగా చిన్నపిల్లల తల్లులకు కానీ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎండవేడిమి ఎక్కువగా ఉన్నందున పుష్కరాలకు వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు తరలివస్తున్నారు. తొలి రోజు భక్తులు స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతి నదికి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున 5:43 కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తొలి స్నానం ఆచరించి ఇక్కడ పుష్కరాలను ప్రారంభించారు. కాళేశ్వరం దగ్గర ఇక్కడ ఇట్నుంచి వచ్చేటువంటి ప్రాణహిత, ఇట్నుంచి వచ్చేటువంటి గోదావరి, అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నది కలిసేటువంటి త్రివేణి సంగమం ఇది. ఈ త్రివేణి సంగమం వద్ద గత ఏడాది ఆది పుష్కరాలు జరిగాయి. తర్వాత ఈ ఏడాది అంత్య పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి దృశ్యాలు మనము చూస్తూ ఉన్నాం. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. విజయేంద్ర సరస్వతితో పాటు మంత్రులు, రాష్ట్ర మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళంతా కూడా పుష్కర స్నానం ఆచరించారు. ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి ఇక్కడ పుణ్యస్నానం ఆచరించారు? మేము హైదరాబాద్ బోయినపల్లి నుంచి వచ్చామండి. నిన్న నైట్ వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడే ఉండి పొద్దున్నే పుష్కరాలు స్నానం చేద్దామని తొలి స్నానము చేసుకున్నాము. చాలా బాగుంది, ఇక్కడ అంతా వసతి అంతా బాగుంది. అంటే ఈ విశిష్టత ఏంటి? ఇప్పుడు ఇక్కడ అంత్య పుష్కరాలకు వచ్చారు మీరు, దీని యొక్క విశిష్టత ఏంటి అంటే ఏం చెప్తారు? అంత్య పుష్కరాలు ఇది 12 నదులు ఉన్నాయి, పుణ్య నదులు. జల రూపంలో శివుడు 12 పుష్కరాలు పుణ్య నదుల్లో ఆయన రూపము జల రూపంలో ప్రతి సంవత్సరము ఒక పుష్కర నది రూపంలో ఆయన అవతరిస్తారు. సో శివుడు అవతారము ఈ పుష్కరుడు తీసుకొని జల రూపంలో మన 12 రోజుల పాటు ఈ పుష్కర నది స్నానం ఆచరిస్తే చాలా పుణ్యము. సుదూర ప్రాంతాల నుంచి స్వాములు కూడా వచ్చారు. చెప్పండి స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ యొక్క పుష్కరాల విశిష్టత ఏంటి? పుష్కర స్నానం అంటే, పుష్కరం అంటే మనకి ఆ యొక్క బ్రహ్మదేవుడు ఈ యొక్క నదిలో ఆయన నిక్షిప్తమై ఉంటారు అంతర్లీనంగా. ఆయనని అనుసరించి మన దేవీ దేవతలందరూ కూడా ఈ నది పరివాహక ప్రాంతంలో వాళ్ళు ఉంటారు. అలాగే పితృదేవతలు కూడా ఇక్కడనే ఉంటారు. కాబట్టి ఈ యొక్క పుణ్య సమయం ఇది. ఈ పుణ్య సమయంలో మనము స్నానం ఆచరించడం వల్ల మన కర్మలు, మనకి ఎన్నో జన్మలకేంచి అంటుకున్న కర్మలు తెలిసి కానీ తెలియక కానీ, కొన్ని తెలిసి చేసిన పాపాలు, ఎన్నో జన్మలకేంచి ఉన్న పాపాలు కూడా తొలగి పుణ్యము మనకి సంపాదించబడుతుంది. పితృదేవతలకు మనం పెద్దవారికి పిండ ప్రదానం అనేది ఇక్కడ చాలా గొప్పది. ఎందుకంటే వారి యొక్క ఆత్మను శాంతించాలంటే ఇక్కడ పిండ ప్రదానం చేయండి. మీకు అమ్మవారి విధానం చెప్తా ఉన్నాను. చాలా మందికి మీ తల్లి కానీ, తండ్రి కానీ, పెద్దవారు కానీ, భర్త కానీ, భార్య కానీ మీ కళల్లో కనపడుతూ ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే వారి యొక్క ఆత్మను పోలేదని అర్థము. ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఈ విధంగా మనం కానీ పిండ ప్రదానం కానీ చేస్తే వాళ్ళ ఆత్మను శాంతిస్తాయి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం పాల్గొనండి. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఏర్పాటు చూసి చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా కాళేశ్వరం దగ్గరనైతే